కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. సార్ నమస్తే సార్. సార్ దేశంలో ప్రపంచంలో కానీ ఒక కీలకమైన ఘట్టాలకి తెల్ల రేపుతున్నారు. ముఖ్యంగా ట్రంప్ తీసుకుంటున్న వైఖరిలు ఒకవైపు అయితే ఆయన ఆలోచన సరళి, ఆయన వేస్తున్న అడుగులు, దీని మీద ఎక్కువగా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అమెరికా రష్యాతో భేటీ అవ్వడం, అది ఉక్రెయిన్లో శాంతి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేద్దామని, ట్రంప్ పుతిన్ భేటీకి సంబంధించి ప్రధానంగా అందులో ఉన్న ఇన్సైడ్ ఏంటి సార్? అంటే ఇది హిస్టారిక్ సమ్మిట్ మీరు అన్నట్లు, ఎందుకంటే సౌదీ అరేబియాలో జరిగింది. అమెరికాకు చెందిన విదేశాంగ మంత్రి మార్క్ రుబియో, జాతీయ భద్రతా సలహాదారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైక్ వాల్స్, అలాగే మీకు అమెరికా ట్రంప్ ఎన్వా అయిన స్టీవ్ విట్కాఫ్, ఇలా ట్రంప్ పంపించినటువంటి డెలిగేషను అమెరికాకు చెందిన ఉన్నత స్థాయి డెలిగేషన్. అలాగే రష్యా నుంచి రష్యన్ ఫారిన్ మినిస్టర్ సర్గీ లావ్రోవ్ పాల్గొన్నారు. సో ఆయన పుటిన్కు అత్యంత సన్నిహితుడు. సో అందువల్ల ఇటు అమెరికా నుంచైనా రష్యా నుంచైనా చాలా కీలకమైన ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నటువంటి మీటింగ్ అది. ఈ మీటింగ్లో కాంక్రీట్గా అవుట్కమ్ అంటే ఒక్క మీటింగ్లోనే ఎప్పుడు కూడా అదేంటి బటన్ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసినట్టు ఉండదు కదా, వెంటనే వారు ఆగిపోయింది అని స్విచ్ ఆఫ్ చేయలేరు. ఈ మీటింగ్లో క్లియర్గా కొన్ని డిసిషన్ తీసుకున్నారు. మొదటి డిసిషన్ ఏంటంటే అమెరికా రష్యా సంబంధాలలో ఉన్న ఇరిటెంట్స్, అడ్రస్ ద ఇరిటెంట్స్ అన్న పదం వాడారు. అంటే ఇబ్బందుల్ని చర్చించి సమీక్షించుకొని వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని. ఆ ఇరిటెంట్స్ అంటే ఏంటి? రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తుండడం ఇరిటెంటా, అలాగే దానికి ప్రతిస్పందనగా రష్యా పైన అమెరికా ఆంక్షలు పెట్టడం ఇరిటెంటా, ఇది తేలాలి. ఇరిటెంట్స్ ఇన్ అమెరికా రష్యా రిలేషన్, ముఖ్యంగా ఉక్రెయిన్ వార్ మొదలయ్యాక రెండు దేశాల సంబంధాల్లో వచ్చినటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవాలి అనే ఒక సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ఇది మొదటిది. రెండవది, రష్యా ఉక్రెయిన్ వార్ను ముగించేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ను, అవసరమైన చర్యల్ని ఖరారు చేసేందుకు ఒక టీంను ఏర్పాటు చేశారు. అంటే యుద్ధం ఆపటానికి ఒక ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేశారు. మూడవది, యుద్ధం అయిపోయాక, అంటే అంత కాన్ఫిడెంట్గా యుద్ధం అయిపోయాక ఏం చేయాలో కూడా అగ్రిమెంట్కి వచ్చారు. యుద్ధం ఆపుతారన్న చిత్తశుద్ధికి అదొక ఉదాహరణ. యుద్ధం అయిపోయాక పోస్ట్ వార్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఉక్రెయిన్, అంటే ఉక్రెయిన్ను యుద్ధానంతర పునర్నిర్మాణంలో ఏర్పడేటువంటి ఆర్థిక, ఎకనామిక్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, దాంట్లో కూడా ఈ రెండు దేశాలు కోఆపరేట్ చేసుకోవాలి అని కూడా అగ్రిమెంట్లోకి వచ్చారు. ఓకే. నాలుగవది, టు కీప్ అప్ ద ఎంగేజ్మెంట్, అంటే ఇప్పుడు ఈ ఉన్నత స్థాయి మీటింగ్ జరిగాము, ఈ సంప్రదింపుల్ని, ఈ చర్చల్ని, ఈ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్ళాలని. ముందుకు తీసుకెళ్ళడం అంటే మీనింగ్ ఆటోమేటిక్గా ఫారిన్ మినిస్టర్స్ కలిశారు. ఇంకా ముందు తీసుకెళ్లాలంటే ఇక దేశ అధ్యక్షులు కలవడమే. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి, ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందువల్ల పుటిన్ ట్రంప్ మీటింగ్ కావాల్సినటువంటి సమిట్ మీటింగ్ కావాల్సిన ఏర్పాట్లు చేయడం, వాళ్ళిద్దరు కలిసే సమయానికి యుద్ధం ఆపుతారు. ఇక మళ్ళీ కలిసాక కూడా మళ్ళీ ముచ్చట పెట్టుకుని ఉండదు. ఇక కలిసినాక నిర్ణయాలు ప్రకటించడం ఉంటుంది. అందువల్ల నిర్దిష్టంగా ఈ 4 అంశాలు చెప్పారు. ఈ 4 అంశాలని స్పెసిఫిక్గా లేవని ఎవరైనా అనొచ్చు, కానీ మొదటి మీటింగ్లోనే స్పెసిఫిక్స్ వర్కౌట్ కావు. చాలా క్లియర్గా వార్ ఆపాలి, వార్ ఇమీడియట్గా ఆగాలి అనే విషయంలో అమెరికా రష్యాలు తమ బలమైన, దృఢమైన అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఇందులో క్వశ్చన్స్ రైజ్ అయినాయి ఏంటంటే, మరి ఇందులో యుక్రెయిన్ లేదు కదా, ఎందుకంటే ఈ చర్చలు సౌదీ అరేబియాలో జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆ పక్క కంట్రీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోనే ఉన్నాడు. సో సౌదీ అరేబియాలో మీటింగ్ జరుగుతుంది వెస్ట్ ఏషియాలో,
అదే వెస్ట్ ఏషియాలోని మరో దేశం పక్క దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జెలెన్స్కీ పర్యటనలో ఉన్నాడు. సో అందువల్ల అక్కడే ఉన్నా కూడా జెలెన్స్కీని ఇన్వైట్ చేయలే. అంటే చిక్కడపల్లిలో మీటింగ్ జరుగుతుంటే నారాయణగూడలో ఉన్నాడు. నారాయణగూడ బ్రిడ్జ్ దాడితే చిక్కడపల్లి వస్తుంది, కానీ జెలెన్స్కీని పిలవలేదు, జెలెన్స్కీ పోలేదు. సో జెలెన్స్కీకి నో ఇన్విటేషన్. సో అలాగే యూరప్కు నో ఇన్విటేషన్. యూరప్ వాళ్ళు అందరూ కూర్చొని ప్యారిస్లో సమావేశమయ్యారు. సో యూరప్ చాలా ఆందోళన కూడా వ్యక్తం చేసింది. మా గడ్డపైన యుద్ధం జరుగుతుంటే అసలు మేము పేపర్లలో చూసి తెలుసుకోవడం ఏంటి మా పరిస్థితి, ఆడ ఏం జరుగుతుందని మాకు తెలియదు, డైరెక్ట్గా మేము కూడా మీడియాలో చూసి తెలుసుకోవాల్సి వస్తుంది అని యూరోపియన్ లీడర్స్ వ్యక్తం చేశారు. దానికి అమెరికా ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇది ప్రిలిమినరీ మీటింగు, ఖచ్చితంగా యూరోప్ను యుక్రెయిన్ కూడా ఇన్వాల్వ్ చేస్తామని. మరి ఇన్వాల్వ్ ఏ దశలో చేస్తారు? ఇన్వాల్వ్ చేయడం అనేది రకరకాల దశల్లో ఉంటాయి. ఉదాహరణకు మిమ్మల్ని నేను ఇన్వాల్వ్ చేస్తాను, డిన్నర్కి రండి అన్నాను అనుకోండి, ఇన్వాల్వ్ ఎక్కడ చేయాలి, ఏ కర్రీస్ చేయాలి, ఏ ఐటమ్స్ చేయాలనే దాంట్లో ఇన్వాల్వ్ చేసినా, ఎలా వండాలి అనే దాంట్లో ఇన్వాల్వ్ చేశానా, లేదు అంత అయిపోయినాక మిమ్మల్ని పిలిచి డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ పెట్టడానికి ఇన్వాల్వ్ చేశానా, అది కూడా లేదు, మేమంతా తిన్నాక మీతేని క్లీన్ చేయడానికి ఇన్వాల్వ్ చేసిన, దేనికి ఇన్వాల్వ్ చేసిన, అన్నీ ఇన్వాల్వ్మెంటే. సో మీరు ఏ దశలో ఇన్వాల్వ్ అయ్యారు అన్నది కీలకం కదా. సో ఇప్పుడు లాస్ట్కు అమెరికా రష్యా ఒక డీల్ కుదుర్చుకొని ఇంకో ముఖాన కొట్టి దీని ప్రకారం నడువు అని చెప్పడం ఇన్వాల్వ్మెంటా, లేదా డీల్ ఎలా ఉండాలనే దాంట్లోనే ఇన్వాల్వ్మెంట్ అనేది కీలకం. సో అందువల్ల అది తెలియదు. ఇప్పుడు యూరప్ ఉక్రెయిన్లో ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది తెలియదు. ఉక్రెయిన్ ఇప్పటికే ప్రకటించింది జెలెన్స్కీ, మాకు సంబంధం లేకుండా, మా ప్రమేయం లేకుండా, మా భాగస్వామ్యం లేకుండా మా గురించి చర్చించే చర్చల్ని మేము గుర్తించము, దాని గురించి అక్కడ జరిగే ఒప్పందాలు మేము గుర్తించము అన్నాడు. కానీ జెలెన్స్కీ మాటలన్నంత ఈజీ కాదు. అది గుర్తించక ఏం చేస్తాడు? ఒక్కసారి అమెరికా ట్యాప్ బంద్ చేస్తే వాటర్ లేదు నాకు. అమెరికా ఆయుధాలు నిధులు సమకూర్చకపోతే ఉక్రెయిన్ యుద్ధం చేయలేదు. అందువల్ల జెలెన్స్కీ ఉపన్యాసాలు ఇవ్వగలుగుతాడు తప్ప రియాలిటీలో ఏం చేయలేడు. కానీ అది తెలిసినా జెలెన్స్కీ కొంత గంభీరాన్ని ప్రకటిస్తున్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, అందువల్ల మొదలు యూరప్ ఉక్రెయిన్లు ఏ రకంగా ఇన్వాల్వ్ అవుతారు, ఏ రకంగా ఇన్వాల్వ్ చేస్తారన్నది తేలాలి. తర్వాత ఈ యుద్ధానికి బేసిక్ ప్రిమైసెస్ ఆపాలంటే ఏంటి? ఆపాలి అంటే ఒకటి టెరిటరీ. రష్యా ఏం కన్సెషన్స్ ఇస్తుంది, ఉక్రెయిన్ ఏం కన్సెషన్స్ ఇస్తుంది అనేది క్వశ్చన్. రష్యా కండిషన్స్కి వచ్చే వరకు నాటోలో ఉక్రెయిన్ మెంబర్ కాకూడదు అని. వాస్తవంగా ఈ అంశమే రష్యా యుద్ధం చేయడానికి కారణమైంది. అది పుటిన్ కూడా ఎక్నాలెడ్జ్ చేశాడు. ట్రంప్ కూడా ఎక్నాలెడ్జ్ చేశాడు. పుటిన్ చాలాసార్లు చెప్పాడు, నాటోలో ఉక్రెయిన్ చేరితే రష్యా అంగీకరించదు. ఎందుకు అంగీకరించదు అంటే, నాటోలో ఉక్రెయిన్ చేరితే నాటో బలగాలు అంటే అమెరికా తన ప్రధాన ప్రత్యర్థి అయిన అమెరికా బలగాలు ఉక్రెయిన్లో ఉంటాయి, అంటే రష్యా పొలిమేరల్లో ఉంటాయి, రష్యాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. దాన్ని ఎవరు కూడా అంగీకరించరు అని పుటిన్ చెప్పడమే కాదు, ట్రంప్ కూడా చెప్పాడు. ఇది చరిత్రలో మనకు అనుభవాలు కూడా ఉన్నాయి. క్యూబాలో రష్యా వాళ్ళు మిసైల్స్ పెడతా అన్నప్పుడు అమెరికా కంప్లీట్ క్యూబాను దిగ్బంధించింది. అంటే క్యూబన్ మిసైల్ క్రైసిస్ అంటారు. ఎందుకంటే క్యూబా అమెరికాకు పక్కనే ఉంటుంది. సోవియట్ యూనియన్ వచ్చి అక్కడ మిసైల్స్ పెడితే అమెరికా సెక్యూరిటీకి ప్రమాదం కదా. అయితే ఇది గుర్తించాడు కనుక ట్రంప్ క్లియర్గా నాటోలో ఉక్రెయిన్ చేర్చుకునే ప్రసక్తే లేదు, ఇట్ ఈజ్ నాట్ ప్రాక్టికల్ అని ప్రకటించాడు. అంటే రష్యా పెట్టిన మొదటి కండిషన్ అగ్రీడ్. తర్వాత యుక్రెయిన్ యూరోపియన్ ఎకనామిక్ యూనియన్లో చేరడం, యూరోప్లో ఎకనామిక్ ఇంటగ్రేషన్ చేయడం, దీన్ని కూడా మరి రష్యా అంగీకరిస్తుందా అనే చర్చలు వచ్చింది. కానీ నిన్న రష్యా ప్రకటించింది ఏంటంటే అంగీకరిస్తాం, ఒక సావరెన్ కంట్రీ ఏ గ్రూపింగ్నైనా చేరచ్చు, ఎకనామిక్ ఇంటగ్రేషన్కి మేము వ్యతిరేకం కాదు, సెక్యూరిటీ అలయన్సెస్లో చేరినప్పుడు మాత్రమే మాకు కన్సర్ను అని స్పష్టం చేసింది. అంటే ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్లో కలవడాన్ని రష్యా అంగీకరిస్తుంది, వ్యతిరేకించదు, కానీ నాటోలో చేరడాన్ని వ్యతిరేకిస్తుంది అని. సో ఇలా ఒక్కొక్క రష్యా కొన్నిట్లో ఒప్పుకుంటోంది. అయితే మెయిన్ ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే రష్యా ఆక్రమించుకున్న టెరిటరీ. రష్యా 20 to 30% ఆఫ్ యుక్రెయిన్ టెరిటరీని ఆక్రమించుకుంది. 2014లోనే క్రిమియాను ఆక్రమించింది. ఇప్పుడు ఈ 22లో ప్రారంభమైన యుద్ధంలో ఈ 3 ఏళ్లలో
మరికొంత భూభాగాన్ని ఆక్రమించింది. లుహాన్స్క్ అని, డొనెస్క్ అని, డాంబాస్ అని, ఇవి మన పేపర్లను చూస్తున్నాయి ఈ పేర్లు. సో ఈ ప్రాంతాలని రష్యా ఆక్రమించింది. ఎందుకంటే యుక్రెయిన్కు ఉన్న క్యారెక్టర్ ఏంటంటే, ఉక్రెయిన్ రష్యా బార్డర్లోమో రష్యన్ మాట్లాడే ప్రజలు ఉంటారు ఎక్కువ మంది, అటువైపు వెస్ట్రన్ బార్డర్ అనుకుంటాను, ఉక్రెయిన్కు పోలాండ్ అటువైపు ఉన్న బార్డర్లోమో యుక్రెయినియన్ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ రష్యన్ భాష మాట్లాడే ప్రజల్లో రష్యన్ కల్చరు, రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అందులో కొన్ని ప్రాంతాలు అయితే రష్యాలో విలీనం కావాలన్న డిమాండ్లు, రెఫరెండములు అవన్నీ కూడా జరిగాయి. అందువల్లనే ఉక్రెయిన్లో రష్యాకు దగ్గరలో ఉన్న ప్రాంతంలో కొంత భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. అలాగే రష్యాలోని ఒక చిన్న ప్రాంతం కురుస్క్ అనే ప్రాంతాన్ని ఉక్రెయిన్ కూడా ఆక్రమించింది. జెలెన్స్కీ ఏమంటాడంటే, మేము ఆక్రమించుకున్న ప్రాంతం ఇచ్చేస్తాం, మీరు ఆక్రమించుకున్న ప్రాంతం ఇచ్చేయండి అని. సమస్య ఏంటంటే ఉక్రెయిన్ ఆక్రమించుకున్న ప్రాంతం చాలా చిన్నది, రష్యా ఆక్రమించుకున్న ప్రాంతం చాలా పెద్దది. అందుకు రష్యా అంగీకరిస్తుందా అనేది క్వశ్చన్. మరి రష్యా అంగీకరించినప్పుడు ఉక్రెయిన్ తన ల్యాండ్ వదులుకుంటుందా? ట్రంప్ ఏమంటున్నాడు, వదులుకోమని చెప్తున్నాడు. ఎందుకని ఆయనది కాదు కదా ట్రంప్. ట్రంప్ ఏంటంటే అమెరికా ల్యాండ్ అయితే వదులుకోడు, వదులుకోకపోగా పనామా కెనాల్ నాకు కావాలంటాడు, డెన్మార్క్ నా గ్రీన్లాండ్ కావాలంటాడు, కెనడా కావాలంటాడు. కానీ అమెరికా తనకోమో అన్నీ కావాలంటాడు ట్రంప్. కానీ ఇక్కడ మాత్రం ఉక్రెయిన్ వదులుకో అంటున్నాడు. ఏమన్నా వదిలేసేరాదు అంటున్నాడు. సో ఇప్పుడు ఉక్రెయిన్ ఆ ల్యాండ్ వదులుకుంటుందా పీస్ కొరకు అని. తర్వాత మరి ల్యాండ్ వదులుకున్నా కూడా నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, మళ్ళీ రష్యా వార్ చేయదని గ్యారంటీ ఏంటి? దీనికి సెక్యూరిటీ గ్యారంటీస్ ఏముంటాయి అని ఉక్రెయిన్ అడుగుతుంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన గ్యారంటీలు విఫలమయ్యాయి. మిడ్ 90s గార్బచోవ్ ఉన్న రోజుల్లోనే అగ్రిమెంట్ ఒకటి కుదిరింది సోవియట్ విచ్ఛిన్నమైన సమయంలో. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఉక్రెయిన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. వాస్తవంగా సోవియట్ యూనియన్ అణ్వాయుధాల్లో రష్యాలో కొన్ని ఉంటే ఉక్రెయిన్లో కొన్ని ఉండే. ఉక్రెయిన్ అణ్వాయుధాలు వదులుకున్నప్పుడు అమెరికా, యూరప్, రష్యా కలిసి యుక్రెయిన్కు ఒక గ్యారంటీ ఇచ్చాయి, నీ సెక్యూరిటీకి మేము హామీ అని. కానీ హామీ ఇచ్చిన రష్యానే యుద్ధం చేసింది. కారణం ఏంటంటే హామీ ఇచ్చిన అమెరికా, యూరప్లు ఉక్రెయిన్ తమ మిలిటరీ కూడంలో చేర్చుకునే ప్రయత్నం చేశాయి. అగ్రిమెంట్ ఏంటంటే ఉక్రెయిన్ న్యూట్రల్ కంట్రీగా ఉంటుంది, ఉక్రెయిన్ యూరప్కు రష్యాకు మధ్య బఫర్ జోన్గా ఉంటుంది, అది దాటి అమెరికా, యూరప్ రాదు రష్యా వైపు అని అగ్రిమెంట్. సో కానీ ఆ అగ్రిమెంట్ ఉల్లంఘించి గర్బచోవ్కి ఇచ్చిన హామీ అమెరికా ఏంటంటే, మా నాటోను తూర్పు వైపుగా మేము ఎక్స్పాండ్ చేయము అని. కానీ తూర్పు వైపుగా ఎక్స్పాండ్ చేయడమే కాదు, చెప్పిన దానికి భిన్నంగా ఉక్రెయిన్ కూడా కలుపుకునే ప్రయత్నం చేశారు. అక్కడ రష్యాకు మండింది. సో మీరు ఇచ్చిన హామీ ఏంటి, మీరు తూర్పు వైపు రానన్నారు, ఆఖరికి మీకు మాకు మధ్య ఉక్రెయిన్ అన్న బఫర్ జోన్గా ఉంటుందన్నారు. అది లేకుండా మీరు ఉక్రెయిన్ కూడా చేర్చుకుంటే మేము ఎందుకుంటామని యుద్ధం మొదలైంది. సో అందువల్ల ఇప్పుడు ఆ యుక్రెయిన్కు సెక్యూరిటీ మరి ఏంటి నెక్స్ట్? ఇక్కడ యుక్రెయిన్ అడుగుతున్నది ఏంటంటే అమెరికా ట్రూప్స్, అసలు ఉక్రెయిన్ అడుగుతున్న మొదలు మాకు నాటో మెంబర్షిప్ ఇవ్వండి. నాటో మెంబర్షిప్ ఇస్తే గ్యారంటీ. ఎందుకంటే నాటో ఒప్పందం ప్రకారం నాటోలోని ఏ సభ్య దేశం పైన దాడి జరిగినా మిగతా దేశాలన్నీ తమ పైన దాడి జరిగినట్టే భావిస్తాయి. అందువల్ల నాటోలో ఇటీవల స్వీడన్ చేరింది, ఫిన్లాండ్ చేరుతుందంటోంది. అప్పుడు ఒకవేళ స్వీడన్ పైన ఎవరైనా యుద్ధం చేస్తే అమెరికా నా పైన యుద్ధం చేసినట్టు భావిస్తుంది, జర్మనీ నా పైన యుద్ధం చేసినట్టు భావిస్తుంది, బ్రిటన్ నా పైన యుద్ధం చేసినట్టు భావిస్తుంది, ఫ్రాన్స్ నా పైన యుద్ధం చేసినట్టు భావిస్తుంది. అందువల్ల నాటోలో మెంబర్షిప్ ఉంటే నాకు గ్యారంటీ రష్యా వాడు జోలికి రాడని. అది రష్యా అంగీకరించలేదు, పుటిన్ మన ట్రంప్ అంగీకరించలేదు. ఎందుకంటే అసలు మీ మూలమే అక్కడ కదా, అది అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటి, మరి మాకు రష్యా వాళ్ళు వచ్చి దాడి చేయకుండా మీరు ఏం చేస్తారు అంటే అమెరికా బలగాలు, యూరోపియన్ బలగాలు కలిసి మాకు సెక్యూరిటీ ఇవ్వాలి అనేది జెలెన్స్కీ వాదన. అందుకు అమెరికా సిద్ధంగా లేదు. మా బలగాలు పంపము, మా డబ్బులు ఇవ్వము, మా ఆయుధాలు ఇవ్వము, నీ దగ్గర ఏముంటే తీసుకుంటామంట అంటాం. ట్రంప్ ఇది బిజినెస్ మ్యాన్, ఆయన ఏమి ఇవ్వడు, ఆయన తీసుకుంటే ఉంటుంది. అందువల్ల ట్రంప్ వాదన ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అమెరికా బలగాలు ఇచ్చే ప్రసక్తే లేదు. మరి నెక్స్ట్ ఏంటి, యూరోప్ బలగాలు. యూరోప్ బలగాలు కూడా ఏం చేస్తాయి, దాన్ని బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ప్రకటించాడు, మేము యూరోప్ బలగాలు పంపించినా అవి రష్యాతో కొట్లాడవు, శాంతిని మాత్రమే నెలకొల్పుతాయి అంటాడు. సో రష్యాతో కొట్లాడినప్పుడు శాంతి ఎక్కడికి వెళ్ళొస్తుంది?
రేపు రష్యా వారు చేస్తానంటే కాపాడమనే కదా పెట్టేది. మీరు అది చేంజ్ చేస్తారు లేకపోతే అలా. అంతేకాకుండా యూరప్ యొక్క సైన్యం తక్కువది, యూరప్ డిఫెన్స్ మీద స్పెండ్ చేసేది కూడా తక్కువే. అందువల్ల యూరప్ తనను తాను కాపాడుకుంటే కష్టమవుతుంది ట్రంప్ కాలంలో. ఇక ఉక్రెయిన్కి ఏం రక్షణ కల్పిస్తుంది? అందువల్ల ఈ సెక్యూరిటీ గ్యారంటీలు చర్చించాలి. నేను అమెరికా కూడా ప్రకటించింది 2 అంశాలు ఉన్నాయి. సెక్యూరిటీ గ్యారంటీస్ ఒక కీలకమైన అంశం, అలాగే మీకు ఈ కన్సెషన్స్ ఒక కీలకమైన అంశం. దీనిపైన చర్చించాలి అని చెప్పారు. సో ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏమొస్తుంది? ఉక్రెయిన్ పునర్నిర్మాణం. ఎందుకంటే వారంలో దెబ్బతిన్నది. దీని పునర్నిర్మాణానికి అయ్యే భారం ఎవరు మోయాలి? అమెరికా ఏమంటుందంటే మేమేమీ పెట్టుకోము, కానీ మీ దగ్గర ఉన్న టైటానియం ఎత్తుకెళ్తాం, యురేనియం ఎత్తుకెళ్తాం, లీథియం ఎత్తుకెళ్తాం. ఉక్రెయిన్లో ఉన్న మినరల్స్లో మాకే వాటా కావాలి, ఉక్రెయిన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో కాంట్రాక్ట్లు మాకే ఇవ్వాలి అని ట్రంప్ బిజినెస్ ఇల్లు మొదలు పెడుతున్నాడు. అంటే ఏమీ ఇవ్వము కానీ అన్నీ తీసుకుంటామని. ఎందుకు? మేము పెద్ద మనిషి కూర్చొని మేము అన్ని పరిష్కరించినాం కదా అంటున్నాడు. సో పంచాయతీ పరిష్కరించుకుంటే ఊర్లలో ఉంటుంది, పంచాయతీ పరిష్కరిస్తే అందరు కలిసి డబ్బులు ఇస్తే ఈ పెద్దల పంచాయతీలో కూర్చున్న పెద్దలంతా పోయి రాత్రి తాగుతారు. సో అలాంటి అగ్రిమెంట్ ట్రంప్ చెప్పేది. సో నేను మీకు అగ్రిమెంట్ కుదురుతున్నా కదా, మన కట్టిపోవా సెటిల్మెంట్, మీకు రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ ఉంటాయి చూడండి. వీళ్ళకి ల్యాండ్ సంబంధమే లేదు, వీడు 5 పైసలు ఇవ్వడు, ఇద్దరు కొట్టుకుంటే దాదా దగ్గరికి వస్తారు, వీధిలో ఉన్న గోండా దగ్గరికి వస్తారు. గోండా ఇద్దరిని కూర్చొని పెడతారు. ఏంద్రా ఏం సంగతి అన్నా, నాది ఆక్రమించాను. లేదన్నా నాదే అన్నా అంటాడు. అరే ఇది కానీరా అన్నా కాడు, ఇదిరా బార్డర్, మీరు ఇద్దరు వినాలి అంటాడు. భయాన్ని ఇద్దరు వింటాడు. ఆఖరికి ఏంటి మరి మీరు ఇద్దరు విన్నది నాకేంద్రా అంటాడు. అని ఆ వెనకాల తనకు కూడా కొంత లాంటి తీసేసుకుంటాడు. సెటిల్మెంట్లు ఇవన్నీ. సో ఈ సెటిల్మెంట్ వ్యవహారం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ మనిషి కదా, సో అన్ని సెటిల్మెంట్లే ట్రంప్ వ్యవహారం. సో ట్రంప్ సెటిల్మెంట్ ఏంటంటే, మేము మరి రష్యాతో మాట్లాడినా, యుద్ధం ఆపినా నీకు, అందువల్ల నువ్వు ఏం చేయాలంటే నీ దగ్గర ఉన్న మినరల్స్ నాకే ఇచ్చేయాలి, నీ దగ్గర ఉన్న కాంట్రాక్ట్ని నాకే ఇచ్చేయాలంటున్నాను. అదేంటి మీరు డబ్బులు ఇవ్వమంటారు, ఇవ్వం. ఆయుధాలు ఇవ్వమంటే ఇవ్వం, బలగాలు ఇవ్వమంటే ఇవ్వం, గ్యారంటీలు ఇవ్వమంటే ఇవ్వం. అయినా మొత్తం మాకేయాలన్నా మరి నేను సమస్య పరిష్కరించిన కదా అంటాను ట్రంప్. సో అందువల్ల దీనికి మరి ఉక్రెయిన్ ఏం చేయాలి, యూరోప్ ఏం చేయాలి అనేది క్వశ్చన్. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇట్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ మూవ్. ఎలా ఉంటుంది ఒప్పందం, ఎలా ఉంటుంది, చివరకు ఉక్రెయిన్ను ముంచేసి ట్రంప్ పుటిన్తో పెట్టుకుంటాడు. ఇది జరగబోయేది. ఇది ఆఫ్ఘనిస్తాన్లో చూసాం అందరం. ఆఫ్ఘన్లో 20 ఏళ్ళు ఒక ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన అమెరికా చివరకు తాలిబాన్కి ఆఫ్ఘనిస్తాన్ అప్పచెప్పేసి రాత్రి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. బహుశా యుక్రెయిన్ పుటిన్కి అప్పచెప్పినా ఆశ్చర్యం లేదు, జెలెన్స్కీ పారిపోయినా ఆశ్చర్యం లేదు. జెలెన్స్కీ ఉంచి ఆ ఉక్రెయిన్ ఉన్న మినరల్స్ అన్నీ అమెరికా లాక్కపోయినా ఆశ్చర్యం లేదు. ఏం జరుగుతుందో చూడాలి. బట్ ఒకటి మాత్రం నిజం, యుద్ధం అయితే ఆగే వాతావరణం అయితే కనబడుతుంది. ట్రంప్ ఈజ్ వెరీ ఫర్మ్, పుటిన్ ఈజ్ కోఆపరేటింగ్. కనుక యుద్ధం ఆగే దిశగానే అడుగులు పడుతున్నాయి. ఆగిన దానికి మూల్యం ఎవరు చెల్లించాలి, హూ షుడ్ పే ద కాస్ట్ ఫర్ ఎండింగ్ వార్ అన్నది చూడాలి. ఖచ్చితంగా ఇప్పుడున్న వాతావరణం చూస్తే ది కాస్ట్ ఆఫ్ ఎండింగ్ వార్ విల్ బి బార్న్ బై యూరప్ అండ్ ఉక్రెయిన్, ముఖ్యంగా ఉక్రెయిన్. అంటే ఈ యుద్ధాన్ని వల్ల నష్టపోయింది ఉక్రెయిన్, యుద్ధం ముగించడానికి కుదిరిన ఒప్పందం వల్ల కూడా నష్టపోయేది ఉక్రెయినే. సో ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి అంటే, అమెరికా పైన నమ్మి, అమెరికా పైన ఆశపడి రష్యా లాంటి బలమైన దేశంతో పెట్టుకున్నాడు. ఇవాళ అనుభవించే పరిస్థితి వచ్చింది. సరే, ఎన్డీఏ విజన్, ఆయన ఆలోచించే తీరు, ముఖ్యంగా మోదీ గారు అవలంబిస్తున్న కొన్ని అంశాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యం. అదేంటంటే భారత్ ఖతార్తో ఒప్పందాలు. ఢిల్లీలో ఖతార్ పాలకుడు షేక్ తబీబ్ బిన్ హమద్తో మోదీ భేటీ అవ్వడం, 2.43 లక్షల కోట్ల వాణిజ్య లక్ష్యంగా వీళ్ళు భేటీ జరిగింది. దాని మీద ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే దేశంలో ఒక వైఖరి, అంతర్జాతీయంగా మోదీ అవలంబిస్తున్నది మరొక వైఖరి అన్నది పెద్ద ఎత్తున వస్తున్న కామెంట్స్. అంటే మీరు అన్నది నిజం. మన దేశంలో ఎన్నికలు వస్తే మోడీ ఏం మాట్లాడతాడు, మందిర్, మసీద్, ముస్లిం, ముజ్రా, మంగళసూత్ర, ఇవన్నీ మాట్లాడతారు. అన్నీ ఎమ్ములే. సో ఇవన్నీ మాట్లాడతారు. ఎలక్షన్స్ వస్తే అంతే. సో ఎలక్షన్లు వస్తే ఏమంటారు, మీ మంగళసూత్రాలు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారట, మీ భూములు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారట, మీ ఫ్లాట్లు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారట అని ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతాడు. ఇక ఎన్నికలు ఉన్నా లేకపోయినా మిగతా నాయకులు మాట్లాడతారు. నిన్న కాక మన బండి సంజయ్, రాహుల్ గాంధీ ముస్లిము మాట్లాడలేదా, ఓబీసీల్లో ముస్లింలు ఓబీసీలు అంటే మేము అంగీకరించము,
సో బీజేపీ మొత్తం రాజకీయం అంతా ముస్లిం చుట్టే తిరుగుతుంది. సో ఎందుకు దేశంలో యాంటీ ముస్లిం మొబిలైజేషన్ మోడీయే కాదు, ఈ రైట్ వింగ్ పాలిటిక్స్లో ఉండేటువంటి ఒక ఎత్తుగడ ఏంటంటే దే ఐడెంటిఫై అన్ ఎనిమీ విత్ ఇన్. మెజారిటీ ప్రజల్ని రెచ్చగొట్టడానికి, మెజారిటీ ప్రజల్ని వాళ్ళ ఆర్థికపరమైన అంశాలు, వాళ్ళ లైవ్లీహుడ్ ఇష్యూస్, వాళ్ళ రియల్ ఇష్యూస్ నుంచి దూరంగా తీసుకెళ్ళి మొబిలైజ్ చేయడానికి ఒక ఎనిమీ వితిన్ కనుక్కుంటారు. ఇది మీకు యూరోప్లో మనం మధ్యయుగాల్లో చూసాం. యూకేలో ప్రొటెస్టెంట్లు ఎనిమిగా, ఫ్రాన్స్లో క్యాథలిక్లను ఎనిమిగా, ఇలా ఎవరినో ఒక ఎనిమిగా చూడాలి. ఇప్పుడు ట్రంప్ ఎవరిని ఎనిమిగా చూస్తున్నాడు? బ్లాక్స్, హిస్పానిక్స్, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, ఏషియన్ అమెరికన్స్, వీళ్ళందరినీ ఇల్లీగల్ అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ జరగాలంటే అమెరికాలో తెల్లవాళ్ళే ఉండాలి, తెల్లవాళ్ళ ఆధిపత్యమే ఉండాలి అని. సో మీకు సౌత్ ఆఫ్రికాలో 7% ఉన్నటువంటి వైట్ పాపులేషన్, దే హోల్డ్ మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్. అగ్రికల్చర్ ల్యాండ్లో అయితే 80% వాళ్ళ దగ్గరే ఉంది. అంటే సౌత్ ఆఫ్రికాలో 7% ఉన్న తెల్లవాళ్ళు అక్కడున్న 80% వ్యవసాయ భూమి, 50-60% టోటల్ ల్యాండ్ తమ చేతిలో పెట్టుకున్నారు. సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం ఏం చేసింది? ఇది అన్యాయం కదా, శ్వేతజాతి పాలన పోయింది. ఇప్పుడు మన దగ్గర అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు తెల్లవాళ్ళు ఎవరు లేడు, ఇక్కడ చాలా తక్కువ మంది ఆంగ్లో ఇండియన్స్ కొద్దిమంది మిగిలారు. కానీ సౌత్ ఆఫ్రికాలో తెల్లవాళ్ళ పాలన పోయాక కూడా ఇంకా 7% ఉంటారు తెల్లవాళ్ళు. సో వాళ్ళు బ్రిటిష్ వైట్ పాపులేషన్ వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో భాగమైపోయారు. నేషనల్ రీకన్సిలియేషన్లో భాగంగా అక్కడ అపార్థైడ్ జాత్యంకర పాలన పోయినప్పుడు వైట్ పాపులేషన్ అక్కడే ఉండిపోయారు. కానీ జాత్యంకర పాలన అంటే వలస పాలన ఉన్న రోజుల్లో రాజ్యమేలారు వైట్స్ కనుక ఇప్పటికీ కూడా ల్యాండ్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం అనేది అన్యాయం అని చెప్పి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టింది. దానికి ట్రంప్ తీవ్రంగా స్పందించాడు. మీ అంతు చూస్తాం ఇదేంది అని. ఎందుకు? వైట్స్ చేతిలోనే ల్యాండ్ ఉండాలి అని. కారణం ఏంది? అమెరికాలో ఉన్న వైట్ పాపులేషన్ ట్రంప్ మేజర్ ఓటింగ్ బేస్. అందువల్ల నాన్ వైట్లను శత్రువులుగా చూపి అమెరికాలో మీకు ఉద్యోగాలు రావడం లేదు, కారణం ఈ నల్లవాళ్ళు, ఈ ఆఫ్రికన్స్, ఈ హిస్పానిక్స్, ఈ మెక్సికన్స్, ఈ ఇండియన్స్ అని చూపడం లేదు. అమెరికాలో మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ధరలు పెరిగాయి. ఇప్పుడు కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. కోడిగుడ్లను కూడా టర్కీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అమెరికా. మామూలుగా పెరగలేదు, ఎందుకంటే బర్డ్ ఫ్లూ ఫియర్తో కోట్ల గుడ్లను ధ్వంసం చేస్తున్నారు. సో దాంతో మీకు 20-30% పెరిగింది. ఈ ఇయర్లో 2025లో 20% పెరుగుతుందని 2 to 3 times పెరిగింది. సో దానికి ఎవరికి అద్దె అంటే మళ్ళీ దానికి కూడా ఈ నల్ల వాళ్ళు ఎక్కువ గుడ్లు తింటున్నారు, ఈ మైనారిటీస్ ఎక్కువ గుడ్లు తింటున్నారు అంటాడు. సో మీరు ఆఖరికి ట్రంప్ ఒహాయోలో క్యాంపెయిన్ చేస్తూ మీ పెంపుడు పిల్లుల్ని, పెంపుడు కుక్కల్ని వీళ్ళంతా తినేస్తున్నారు అంటాడు. ప్రతి దానికి మూలం ఎక్కడుంది అంటే మైనారిటీస్ అంటాడు. ఇదే వ్యాఖ్యమికి ఇక్కడ బీజేపీ చేస్తుంది. సేమ్ పాలిటిక్స్లో తేడా ఏమీ లేదు. అందుకే ట్రంప్ మోడీ మధ్య అంత పవర్ఫుల్ కెమిస్ట్రీ. ఇద్దరు పాలిటిక్స్ ఒకటే. సమాజంలో ఉన్న మెజారిటీ ప్రజల్ని ఒక మైనారిటీని శత్రువుగా ప్రమాదంగా చూపెట్టి, ఇప్పుడు అమెరికాలో ఏం చెప్తున్నాడు ట్రంప్? ఇక వైట్స్ మైనార్టీ అయిపోతారు, వైట్స్కు దిక్కుండదు, వైట్స్ మైనార్టీల చేతుల్లో గిలగిలలాడాలి అని. ఇక్కడ సేమ్ బీజేపీ ఏం చెప్తోంది? ముస్లింల జనాభా పెరిగిపోతుంది, హిందువులు మైనార్టీ అయిపోతారు, ఇంకా 100 ఏళ్ళకు కూడా ఈ జనాభా ట్రెండ్ చూస్తే అయ్యే అవకాశమే లేదు. కానీ ఈ భయాన్ని రెచ్చగొడుతూ ఉంటారు. అంటే మైనారిటీలకు వ్యతిరేకంగా అంటే ఒక ఎనిమీ ఫ్రమ్ వితిన్, అంటే స్వదేశంలోనే ఒక శత్రువును చూపి ఆ శత్రువుకు వ్యతిరేకంగా మిగతా వాళ్ళందరినీ ర్యాలీ చేస్తారు, మెజారిటీని మొబిలైజ్ చేస్తారు. ఇక మిగతా అంశాలతో సంబంధమే లేదు. సో ఈ ట్రెండ్ను అందువల్ల ఇక్కడ మీరు అన్నట్లు యాంటీ ముస్లిం రెటోరిక్ ఎందుకు జరుపుతారు ఇక్కడ? సో ఆర్ఎస్ఎస్ అధినేత భాషలో చెప్పాలంటే ప్రతి మసీదులో శివలింగాల కొరకు ఎందుకు తవ్వుతారు? అండ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నాడు తవ్వద్దు అన్నాడు. కానీ మీరు గమనించండి, ఇప్పుడు బండి సంజయ్ ఏమంటాడు? మసీదులను తవ్వండి, శవం వెళ్తే మీరు తీసుకెళ్ళండి, శివం వస్తే మాకు ఇవ్వండి అంటాడు కదా. సో ఇలా ప్రతిదాన్ని హిందూ ముస్లిం తప్ప ఇంకో చర్చ ఉండదు. మీరు గమనించండి. మీ రిజర్వేషన్లను తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారు,
ఎందుకు ఇక్కడ మెజారిటీ కమ్యూనిటీ ధరల గురించో ఆదాయాల గురించో ఉపాధి గురించో తమ కష్టాల గురించో పట్టించుకోవద్దు. ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటోంది, రూపాయి పతనం అవుతోంది, స్టాక్ మార్కెట్ కూలిపోతోంది, ఎగుమతులు పెరగడం లేదు, ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోతుంది, ఈ ఎకనామిక్ ఇండికేటర్ ఏది చూసినా క్యాంపస్ హైరింగ్ ఆగిపోయింది, ఇన్ఫోసిస్ లాంటి వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తున్నారు, ఐటీ రంగంలో గతంలో లాగా ఉద్యోగాలు రావడం లేదు. ఇలా ఏంటి అని ప్రజలు అడగద్దు. ప్రజలకు వేరేది ఏమీ కనిపించకూడదు. ప్రజలకు హిందూస్ కనుక మీరు ముస్లింలు మనకు ప్రమాదము కనిపించాలి. ఇది కనిపిస్తే ఎన్నికల్లో మెజారిటీ ప్రజల ఓట్లు వస్తాయి. ఎందుకంటే ప్రజలు ఇవన్నీ పట్టించుకోరు కదా. 2019లో పుల్వామా బాలాకోట్ వస్తే ప్రజలంతా అన్నీ మర్చిపోయి అటే కొట్టేశారు కదా. 2024లో పుల్వామా బాలాకోట్ రాలే, 60 సీట్లు తగ్గిపోయినాయి మీరు గమనిస్తే. సో అందువల్ల ఈ ఎత్తుగడ దేశంలో వేస్తారు. ఎందుకంటే మైనారిటీలను శత్రువులుగా చూపి ఈ ఎనిమీ వితిన్ చూపెట్టి ఓట్లు తెచ్చుకుంటారు. కానీ అంతర్జాతీయంగా మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, దేశంలో ఇలా ముస్లిం అని మాట్లాడిన బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అంతర్జాతీయంగా వస్తే ముస్లిం దేశాలతో జబర్దస్తి దోస్తాను. అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, అలాగే ఇప్పుడు ఖతార్, మీరు చెప్పిన ఖతార్ అయితే అల్ఖైదా ఐసిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాంటి దేశ రాజొస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానాశ్రయానికి వెళ్ళి స్వాగతం పలికాడు. సాధారణంగా ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు, దానికి ప్రోటోకాల్స్ ఉంటాయి. కానీ మీరు ప్రైమ్ మినిస్టర్ పర్సనల్గా వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు అంటే ఎంత గౌరవమో చూడండి. మీరు యుఏఈ ముస్లిం దేశాలు కూడా మోడీకి తమ దేశ అత్యున్నత గౌరవాన్ని ఇచ్చాయి. చిన్న చిన్న దేశాలు గుర్తు బ్రునాయ్ అనుకుంటాను, అసలు ఇంతవరకు ఏ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళని చిన్న దేశం, అది ముస్లిం మెజార్టీ దేశమైనా అక్కడికి వెళ్తారు. మీకు ఆల్ షేక్లతోని రాజులతోని ములాఖతులు, కౌగలింతలు మామూలుగా ఉండదు. బాణహామీ ఎందుకుంటుంది ఇది మరి అని మీరు అడగచ్చు. అదేంటి దేశంలో ఒక విధానం, అంతర్జాతీయంగా ఒక విధానం అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటి కారణం పాకిస్తాన్ ఫ్యాక్టర్. అన్ని ముస్లిం దేశాలతో అలాంటి సంబంధాలు ఉన్నాయా? లేకపోవచ్చు. ఆ ప్రయత్నం జరిగింది. ఇక్కడ నవాజ్ షరీఫ్ ఇంటికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిన ప్రైమ్ మినిస్టరు నవాజ్ షరీఫ్ బర్త్డేకు సర్ప్రైజ్గా వెళ్ళిపోయాడు. వెళ్ళి నవాజ్ షరీఫ్ మదర్కు కాళ్ళు మొక్కాడు, నవాజ్ షరీఫ్ మనమరాలు పెళ్లిలో హాజరయ్యాడు, నవాజ్ షరీఫ్ ఇంట్లో భోజనం చేశాడు. మామూలు దోస్తాను కాదది. కానీ జరిగింది ఏంటి అంటే, పాకిస్తాన్లోని ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద శక్తులు, మత ఛాందసవాద శక్తులకు వాళ్ళకి ఇండియా వ్యతిరేకతే వాడి ప్రాణం. అందువల్ల పాకిస్తాన్ను కౌంటర్ చేయడానికి కూడా ఇతర ఇస్లామిక్ దేశాలతో మైత్రి అవసరం. ఇది ఇండియన్ డిప్లొమసీకి అవసరం. ఇప్పుడు యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్ ఇలాన్ని దేశాలతో మనకు రిలేషన్స్ ఎందుకు అవసరం అంటే టు ఐసోలేట్ పాకిస్తాన్. సో ఒక టర్కీ మాత్రమే కొంత పాకిస్తాన్కి అనుకూలంగా ఉంది. అందువల్ల ముస్లిం దేశాలతో సంబంధాల వల్ల ఇంటర్నేషనల్గా పాకిస్తాన్ ఐసోలేట్ చేస్తానికి ఉపయోగపడుతుంది. అదొక కారణం ఈ ముస్లిం దేశాలతో సరైన సంబంధాలు పెట్టుకోవటానికి. రెండవది, వీళ్ళందరూ కూడా అమెరికా మిత్ర దేశాలు. సో మోడీకి, బీజేపీకి అమెరికాకు కూడా చాలా దగ్గర సంబంధం. అందుకే మీకు మోడీ వచ్చాక అమెరికాతో సంబంధాలు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మెరుగైతే ఇప్పుడు ఇంకా ఎక్కువ మెరుగాయి. ట్రంప్ వచ్చాకైతే మామూలుగా ఉండవు కదా. సో అందువల్ల మీకు అందులో ఇరాన్తో సంబంధాలు తగ్గించుకున్నారు ఈ మధ్య. ఇరాన్ నుంచి ఒకప్పుడు మన 10% ఆయిల్ ఇంపోర్ట్స్ ఇరాన్ నుంచే ఉండేవి, ఇప్పుడు 0కి వచ్చాయి. కానీ సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ ఇవన్నీ అమెరికన్ అలైస్, అంటే ఆ వెస్ట్ ఏషియాలో, పశ్చిమాసియాలో అమెరికా చెప్పినట్టునే దేశాలు. అందువల్ల అమెరికాతో ఉన్న క్లోజర్ రిలేషన్స్ వల్ల కూడా ఈ దేశాలతో సంబంధాలు. ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే, మన దేశము మొత్తం ముడి చమురు అవసరాల్లో, ఇంధన అవసరాల్లో 85 to 90% దిగుమతులపైన ఆధారపడుతుంది. మనది మీకు తెలుసు, ఆయిల్ అండ్ గ్యాస్ లేకుండా ఎకానమీ నడవదు. 1/2 మన ఇంపోర్ట్స్, అంటే మొత్తం మన అవసరాల్లో 85 to 90% ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ ఇంపోర్ట్స్లో 2/3 గల్ఫ్ నుంచి వస్తాయి. ఇప్పుడు రష్యా పైన ఆంక్షలు పెట్టాక అమెరికా రష్యన్ ఆయిల్ చీప్గా దొరికితే కొంత మనం రష్యా తీసుకున్నాం. కానీ ప్రధానమైన సోర్స్ మనకు ఈ పశ్చిమాసియా. అందువల్ల నీకు నచ్చినా నచ్చకపోయినా ముస్లిం దేశాల్లోనే ఆయిల్ ఉంది, గ్యాస్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు భారతదేశం ఇంపోర్ట్ చేసుకునే మొత్తం LNG, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ అంటారు,
ఎల్ఎన్జిలో 48% ఖతార్ నుంచి, ఒక్క ఖతార్ నుంచి. మనం ఇప్పుడు ఎల్పిజి వాడతాం ఇంట్లో, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అని ఎల్పిజి సిలిండర్లు వాడతాం. మన దేశం ఇంపోర్ట్ చేసుకునే ఎల్పిజిలో 28% ఖతార్ నుంచి. ఇది అందువల్ల మన ఎనర్జీ అవసరాల రీత్యా కూడా ముస్లిం దేశాలతో ఎవరున్నా సంబంధాలు పెట్టుకోవాల్సిందే. ఇక 4వ ఫ్యాక్టర్ ఏంటంటే మన వాళ్ళు అక్కడ ఉండడం. మన వాళ్ళు పెద్ద సంఖ్యలో ఈ దేశాల్లో ఉన్నారు. మీరు ఈవెన్ ఖతార్లోను, సౌదీలోను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోను. సో వాళ్ళు ఇండియాకు రిటర్న్ వస్తే మళ్ళీ వాళ్ళకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. వాళ్ళంతా బీజేపీ హోటల్ గారు, అందువల్ల వాళ్ళు అక్కడ ఉంటేనే మోడీకి నయం, బీజేపీకి నయం. ఇటు దేశానికి ఎకనామిక్ భారం ఉండదు, ఇంకేమైనా ఉంటే ఇన్వెస్ట్మెంట్ డబ్బులు వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళ గల్ఫ్లో ఉన్న వాళ్ళందరూ అక్కడేమీ ఉంచుకోరు. అమెరికాలో సంపాదించిన వాళ్ళన్నా అమెరికాలో కంపెనీ పెడతారు, ల్యాండ్ కొంటారు, అమెరికా స్టాక్స్లో పెడతారు. కానీ సౌదీలోనూ యునైటెడ్ అరబ్ సంపాదించిన వాళ్ళు ఆ పని చేయరు. ఎందుకు చేయరంటే అక్కడ సిటిజన్షిప్లు రావు. 2 అక్కడ ఆ రాచరిక వ్యవస్థలు. సో అక్కడ పెట్టుబడి పెట్టడానికి అవకాశం లేదు. వాళ్ళు చాలా చిన్నవాళ్ళు కూడా. ఇప్పుడు మీకు అమెరికాలో ఉన్న వాళ్ళేమో $200K, $300K, $400K అంటే $4 లక్షల, $3 లక్షల, $2 లక్షల సంపాదించే ఐటీ ఉద్యోగులు. మీరు గల్ఫ్లో పనిచేసే వాళ్ళు ఎవరు? ఫిట్టర్లు, టర్నర్లు, ఎలక్ట్రీషియన్లు, కన్స్ట్రక్షన్ లేబరు, చిన్న వాళ్ళు. అందువల్ల వాళ్ళకు వచ్చే ఇండియన్ కరెన్సీలో ₹1,00,000 వస్తాయి అనుకోండి, ఓ 20,000, 30,000, 40,000 ఖర్చు అయితే ఇంటికి పంపించుకుంటారు, ఇంకో 40,000-50,000. అదంతా మన ఎకానమీకి పెద్ద బూస్ట్. అంటే మీకు 1991లో మనము 15 రోజుల దిగుమతుల బిల్లు చెల్లించే డాలర్లు కూడా లేనప్పుడు బంగారం నిల్వల్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టారు ఆ రోజుల్లో. ఆ సమయంలో ఇండియాను కాపాడింది ఎవరు? ఈ గల్ఫ్ వాళ్ళే, ఈ గల్ఫ్లో ఉన్న భారతీయులే. అందువల్ల వాళ్ళ ఇంట్రెస్ట్ల రీత్యా ఇప్పుడు ఈ దేశాలతో మన సంబంధాలు చెడిపోయాయి అనుకోండి, వాళ్ళంతా తిరిగి ఇండియాకి వచ్చేస్తారు. ఇక్కడ ఎకానమీకి భారం అవుతారు. ఇప్పుడు ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎకానమీకి లాభపడుతున్న వాళ్ళల్లా భారం అవుతారు. మళ్ళీ వాళ్ళు ఎవరో బీజేపీ కోటర్లు గారు, అందువల్ల బీజేపీ ఇంట్రెస్ట్లో కూడా వాళ్ళు అక్కడే ఉంటేనే సుఖం వీళ్ళకు. సో అందువల్ల పొలిటికల్ ఇంట్రెస్ట్ల రీత్యా దేశంలో ఉండే ఒక వ్యాఖ్య వేరు. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో దేశ ప్రయోజనాలు, ఇండియన్ డిప్లొమసీ ఇంట్రెస్ట్ల రీత్యా ఈ దేశాలతో సంబంధాలు పెట్టుకోక తప్పదు భారతదేశానికి. అందువల్ల నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా, ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉన్నా ఈ కంట్రీస్తో ఆ రిలేషన్స్ కంటిన్యూ అవుతాయి. ఓకే సార్, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఫైర్ అవుతున్నారు, హెచ్చరిస్తున్నారు కూడా. ఈసారి హెచ్చరించేది ఏంటంటే నాయకుల కంటే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, పోలీస్ ఆఫీసర్లు ముఖ్యంగా రిటైర్ అయినా 7 సముద్రాల అవతల ఉన్నా పిలిపిస్తారట. ఒకసారి బయట విందాం సార్. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా 7 సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం ఇది సార్, బట్టలు ఊడదీస్తారా? అది బట్టలు ఊడదీస్తున్నందుకు నెక్స్ట్ అది ఏంటి సార్? వంశీ గారు భార్య పక్కన ఉండగా సో అయినా ఈ బట్టలు ఊడదీస్తున్నారు. బట్టలన్నీ లేకపోతే టెక్స్టైల్ బిజినెస్ వస్తుంది. ఏంది లాంగ్వేజ్ అసలు? ఈ బట్టలు ఊడదీయడం ఎందుకు? సో కొట్టడానికి మీరికెళ్ళి కూడా కొట్టచ్చు, బట్టలు ఉన్నాం కూడా కొట్టచ్చు కదా. ఇదొక ఫ్రేజ్ అయిపోయింది, మనకు అలవాటు అయిపోయింది, బట్టలు ఊడదీసి కొడతాము అని. సో బట్ నా పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కొంతమంది పోలీసు అధికారులు ఇలాగే చేశారు. అప్పుడు రెడ్ బుక్ చూపెట్టి నా లోకేష్ ఇలాగే మాట్లాడాడు.
మీరు గమనించండి, ఇవి టెక్స్ట్ తీసుకోండి, వాళ్ళు జగన్ వాయిస్ లోకేష్ వాయిస్ కాకుండా ఇద్దరు మాట టెక్స్ట్ తీసుకోండి, అందులోకెళ్ళి తెలుగుదేశం వైసీపీ అని 2 పదాలు తీసేయండి, సేమ్ ఉంటుంది మీకు, అవును, ఏమి తేడా ఉండదు. అలా టీడీపీ వైసీపీ ప్లేస్లో టీడీపీ వచ్చింది, టీడీపీ ప్లేస్లో వైసీపీ వచ్చింది. మీకు జగన్ మీరు కావాలంటే పాత బయటలు ప్లే చేయండి, లోకేష్ యువగలం అప్పుడు గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం అధికారంలోకి రాబోతోంది, ఈ రెడ్ బుక్లో రాసుకున్నాం, ఒక్కొక్కని అంతు చూస్తామని అన్నారా లేదా? అవును, సేమ్ లోకేష్ అన్నాడు, చంద్రబాబు నాయుడు అన్నాడు, ఇప్పుడు జగన్ అంటున్నాడు. తేడా ఏంటి? రియాలిటీ ఏంటి? రియాలిటీ ఒకటి, పోలీసు అధికారులకు కావచ్చు, ప్రభుత్వ అధికారులకు కావచ్చు, రాజకీయ నాయకత్వంలో భాగమైపోతున్నారు కొంతమంది. అట్లీస్ట్ కొంతమంది దే ఆర్ వర్కింగ్ యాజ్ ఎ లాయల్ పార్టీ వర్కర్స్. అంటే ప్రజాస్వామ్యంలో పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ 2 వేరు. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఎప్పుడు ఎవరున్నా వాళ్ళే, ఎస్పీ ఇస్ ఎస్పీ, నీకు కలెక్టర్ ఇస్ కలెక్టర్. మీరు ఏ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జగన్తో పనిచేశారో వాళ్ళే చంద్రబాబుతో పనిచేస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ ఒక సెక్షన్ ఏమవుతుంది అంటే దే ఆర్ ఇంక్రీజింగ్లీ గెటింగ్ క్లోజర్ టు పొలిటీషియన్స్. కారణం, పొలిటీషియన్ల ప్రయోజనాలు నెరవేర్చి తమ ప్రయోజనాలు కూడా నెరవేర్చుకుంటున్నారు, తమ ఆస్తులు పెంచుకుంటున్నారు, తమ అక్రమ సంపాదన పెంచుకుంటున్నారు. దీనివల్ల కూడా నాయకులు ఎట్లా తయారయ్యారు? వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళు చెప్పింది చేస్తే వాళ్లకు ప్రమోషన్లు ఇస్తున్నారు, మంచి పోస్టింగ్లు ఇస్తున్నారు. ఎవరైనా ఆనెస్ట్గా పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు పోస్టింగ్లు ఉండవు. వాళ్ళు డీజీపీ ఆఫీస్లో చక్కర్లు కొట్టాలి, వాళ్ళు పొలిటికల్ డిపార్ట్మెంట్లో జీఏడీలో చక్కర్లు కొట్టాలి, వాళ్ళ పోస్టింగ్ కూడా ఇవ్వకుండా వాళ్ళు సతాయిస్తారు. సో ఈ ట్రెండ్ నాయకుల వైపు నుంచి ఉంది. అందుకే మీకు ఈ మధ్య రేవంత్ రెడ్డి చెప్పాడు చూడండి, తెలంగాణ సీఎం, మేము ఒక తప్పు చేయడం వాళ్ళు 3 తప్పులు చేయమంటారు, ఎందుకు సార్ మళ్ళీ చేస్తారు, ఒకటేసారి ఎంత పని అయిపోతుంది కదా అని. సో అందువల్ల బ్యూరోక్రసీలో ఒక సెక్షన్ తమ న్యూట్రాలిటీని వదిలేసి, తమ కాన్స్టిట్యూషనల్ లాయల్టీని వదిలేసి పొలిటికల్ పార్టిజాన్షిప్ని ఎత్తుకుంటున్నారు వారు. అందుకే చూడండి, అనేక రీజన్స్ ఉండొచ్చు, ఆస్తులు సంపాదించడానికి, రాజకీయ నాయకులతో కలిసి అక్రమాలు చేయడానికి. ఇది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎన్ఎన్ వోరా నాయకత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ నియమించిన కమిటీ చెప్పింది, పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్, క్రిమినల్ నెక్సెస్ ఉంది అని. అంటే పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్, క్రిమినల్ నెక్సెస్. ఈ నెక్సెస్ వాళ్ళ లాభాల కొరకే కావచ్చు. అందులో కొంతమంది రిటైర్ అయ్యాక రాజకీయ నాయకులు అయిపోతున్నారు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయ నాయకులు అయిపోతున్నారు. అంటే పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు కాకూడదని నేను అనడం లేదు. అఫ్కోర్స్ వాళ్ళకు కూడా రాజకీయాల్లో చేరే హక్కు ఉంది. కానీ ఏం జరుగుతుంది, తమ రాజకీయాల్లో చేరాలని కోరుకుంటుంది కనుక వాళ్ళు పదవిలో ఉన్న సమయంలో తాము ఏ పార్టీలో చేరబోతున్నామో వారికి ఫేవర్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే రేపు మనం వీఆర్ఎస్ తీసుకోనో లేదా రిటైర్ అయ్యో రాజకీయాలకు వస్తే మరి వాళ్ళే కదా మాకు పదవులు ఇచ్చేది. అందువల్ల పొలిటికల్ లాయల్టీ చూపుతుంటారు. దాంతో రాజకీయ నాయకులు రెచ్చిపోతున్నారు. ఎందుకంటే జగన్ కూడా తెలుసు, ఇట్లా తన ప్రయోజనాల కొరకు అడుగులు మడుగులు అధికారులు ఉన్నారని ఆయన తెలియదా. అందువల్ల ఆయన బెదిరించగలుగుతున్నాడు. ఈ మొదటి క్యారెక్టర్ రీజన్ ఇది. రెండవది అర్థం కావాల్సింది, అధికారులు ఎవరు? వాళ్ళు దే సింప్లీ ఎగ్జిక్యూట్ ద ఆర్డర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. దానికి వాళ్ళ మీద పడితే ఎట్లా? మీరు ఎవరైనా పడితే గిడితే మీరు రాజకీయ ప్రత్యర్థులతో ఫైట్ చేయండి. ఇప్పుడు జగన్ ఫైట్ చంద్రబాబు నాయుడుతో ఉండాలి తప్ప వంశీ నరసింహ సిఐతో ఏం ఫైట్ ఇది? సిఐతో ఫైట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇదే జరిగింది పొరపాటు. ఓ రంగనాయకమ్మతో ఫైటు, ఓ డాక్టర్ పేరేంటి డాక్టర్ను కరోనా టైంలో చాలా డాక్టర్ సుధాకర్తో ఫైటు. అసలు ఫైట్ చేయాల్సింది చంద్రబాబు నాయుడుతో, అది వదిలేసి అందరితో ఫైటు. రఘురామకృష్ణరావుతో ఫైటు. రఘురామకృష్ణరావుతో ఫైట్ ఎందుకు? ఆయన ఏదో మీ పార్టీ నుంచి వెళ్ళిపోయింది విమర్శించుకుంటున్నాడు. విమర్శించుకొని వదిలేయచ్చు కదా. లేదు, సస్పెండ్ చేసి వదిలేయచ్చు. సస్పెండ్ చేసిన ఆయన మెంబర్షిప్ కంటిన్యూ అయితే సస్పెండ్ చేయలేదు, ఆయన డిస్క్వాలిఫై కాలేదు. రోజు ఆయన ప్రతి టీవీ ఛానల్లో కూర్చొని ఇక జగన్ తిట్టడు. తిడితే ఇగ్నోర్ చేయొచ్చు కదా, చేయలే. ఆయన మీదకి అధికారులను పంపడు. సో ఆయన మళ్ళీ కేసు పెట్టడు. ఎంత బీభత్సం జరిగింది. ఇప్పుడు ఆఖరికి ఆయన వచ్చి సభాపతి చైర్లో కూర్చున్నాడు, కావాలి జగన్ కావాలి జగన్ అని పాడబడుతున్నాడు ఆయన. ఇదంతా కొని తెచ్చుకున్నాడు కదా. యూ కెన్ సింప్లీ ఇగ్నోర్. సో యూ హ్యావ్ టు నో హూమ్ షుడ్ యూ ఫైట్ విత్.
ఎవరితో ఫైట్ చేయాలి అని. సో కేసీఆర్తో ఫైట్ చేయాల్సిన వాళ్ళు, రేవంత్ రెడ్డితో ఫైట్ చేయాల్సిన వాళ్ళు నాగేశ్వర్తో ఫైట్ చేస్తే ఎట్లుంటుంది? నాగేశ్వర్ ఏదో టీవీలో విశ్లేషిస్తాడు, ఓ యూట్యూబ్లో మాట్లాడుతాడు, ఏం గొప్పలు ముడతాను కావాలంటే కౌంటర్ చేయి. నాగేశ్వర్ అట్లా మాట్లాడి తప్పని చెప్పు. కానీ నాగేశ్వర్ బెదలేనుడు, నాగేశ్వర్ తెలియను తిట్టింది అనుకోండి, ఏమైనా ప్రయోజనం వస్తుందా? జీరో. సో తమ ప్రత్యర్థుల్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు, లోకేష్, వీళ్ళు పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు. వీళ్ళు వదిలేసి సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ పడితే వస్తుంది. వాళ్ళు మామూలు ఉద్యోగులు. మీరు పవర్లో ఉన్నప్పుడు మీరు చెలాయించారు, వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు చెలాయిస్తున్నారు. మీరు పవర్లో ఉన్నప్పుడు కొంతమంది మీకు వత్తాసు పలికారు, వాళ్ళ పవర్లో ఉన్న వాళ్ళకు కొంతమంది వత్తాసు పలుకుతున్నారు. వాళ్ళని దిగజార్చింది మీరే. కొంతమంది అధికారులకు ఈ రకమైన పొలిటికల్ లాయల్టీకి కారణమైంది రాజకీయ నాయకులే. అందువల్ల అధికారుల మీద పడితే లాభం లేదు. మీరు యూ ఐడెంటిఫై యువర్ పొలిటికల్ రైవల్. నేను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పకపోతే, లోకేష్ చెప్పకపోతే అధికారులు జగన్ వైసీపీ నేతల మీద పడతారా? అందువల్ల అది పొలిటికల్ డిసిషన్. అందువల్ల గతంలో తమను ఇబ్బంది పెట్టిన వాళ్ళను, తమపై దాడులు చేసిన వాళ్ళను వారి సంగతి తెలుస్తామన్నది టీడీపీ పొలిటికల్ డిసిషన్. అదే కదా రెడ్ బుక్ అంటే. సో ఆ రెడ్ బుక్ ఈయన బ్లూ బుక్ ఓపెన్ చేసేందుకు, ఈయన కాన్స్టిట్యూషన్ బుక్ ఓపెన్ చేసి ప్రజా సమస్యల పైన తన అక్కసంతా వ్యక్తం చేస్తే, మీరు సూపర్ 6 కనుక అమలు చేయకపోతే మిమ్మల్ని వెంబడిస్తాం, వేటాడుతాం, మీ సంగతి తేలుస్తాం, రైతు భరోసా అమలు చేయకపోతే, మీరు అమ్మఒడి తల్లికి వందన అమలు చేయకపోతే మేము ఊరుకోము, మీరు నిరుద్యోగ భృతి అమలు చేయకపోతే ఊరుకోము, మీరు ఉచిత బస్సు రవాణా హామీ ఇచ్చారు అమలు చేయకపోతే ఊరుకోము, ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు వేస్తామన్నారు వేయకపోతే ఊరుకోము, మీరు సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు సృష్టించకపోతే ఊరుకోము, మీరు విశాఖ ఉక్కును కాపాడుతామన్నారు కాపాడకపోతే ఊరుకోము, మీరు ప్రత్యేక హోదా తెస్తామన్నారు తేకపోతే ఊరుకో. ఇది అడగాలి కదా. ఇది వదిలేసి మా వంశీతో అన్న సిఐ సంగతి తెలుస్తా. సో ఒక మాజీ ముఖ్యమంత్రి సిఐ గురించి ఎందుకయ్యా ఫైట్? ఏదో అన్నాడు, దాని వంశీ కూడా అవసరం లేదు, వంశీ అనుచరులు చర్చించుకుంటారు. మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఫైట్ పికప్ చేసుకోవాల్సిన సిఐతో కాదు, సర్కిల్ ఇన్స్పెక్టర్తో ఫైట్ ఏంటంటే సీఎంకు. పోనీ ఓ డీజీపీని అన్నాడు, ఓ చీఫ్ సెక్రటరీ అన్నాడని అర్థం ఉంటుంది. సిఐ గురించి ఎందుకు చర్చ? సో అందువల్ల సో దట్ యూ షుడ్ నో హూమ్ యు ఆర్ ఫైటింగ్ విత్. మహాభారతం చదవండి ఒకసారి. మహాభారతం చివరన పాండవులను తీసుకొని శ్రీకృష్ణుడు వెళ్తాడు ధర్మరాజు దగ్గరికి, జలమడుగులో దాక్కొని ఉంటాడు. తన క్లోజ్ ఫ్రెండ్ కర్ణుడు కూడా పోయాక ఇక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు దుర్యోధనుడు కూడా. సో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి జలమడుగులో ఉంటే కృష్ణుడు అంటాడు, బయటికి రా, బయటికి వచ్చి ఈ 5గురిలో నువ్వు ఎవరినైనా ఎంచుకో అంటాడు. నిజంగా కనుక దుర్యోధనుడు ధర్మరాజునో, నకులున్నో, సహదేవున్నో, అర్జునుని ఎంచుకుంటే డామిడ్ మహాభారత కథ అడ్డం తిరిగి ఉండేది. కానీ దుర్యోధనుడు భీముని ఎంచుకున్నాడు. నాకు సమోజ్యుడు భీముడే కనుక. కానీ దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ ఫైటింగ్. అందుకే దుర్యోధనుడు మహాభారతంలో ఒక పెద్ద క్యారెక్టర్, గొప్ప క్యారెక్టర్ కాకపోయినా ఓ పెద్ద క్యారెక్టర్ కాగలిగాడు కదా. దుర్యోధనుడు లేని మహాభారతాన్ని మనం ఊహించలేం కదా. బికాజ్ హీ హెస్ పిక్డ్ అప్ ద ఫైట్. ఎవరితో ఫైట్ చేయాలి వాళ్ళతోనే ఫైట్ చేశాడు. మీకు అందుకే ఎప్పుడు కూడా సమఉజ్జీలతోనే పోరాడాలి. కర్ణుడు కొంతికిచ్చిన మాట మేరకు ధర్మజన్ భీమ నకుల సహదేవులు ఎదురైనా కూడా వాళ్ళని ఏమన్నాడు, అమ్మ మీతో ఫైట్ చేయండి రప్పో అంటాడు. సో అందువల్ల ఎవరితో ఫైట్ చేయాలో కూడా అంచనా ఉండాలి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి వర్సెస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎట్లుంటుంది చెప్పండి, తమ్మునేలా చెప్పండి ఎంత ఘోరంగా ఉంటుందో. సో అందువల్ల జగన్ వర్సెస్ చంద్రబాబు ఫైట్ ఉండాలి. సో అందువల్ల పొలిటీషియన్స్ అధికారుల మీద పడుతూ ఉపయోగంగా ఉన్నది. అధికారుల మీద పడడం కన్నా హ్యావ్ ఎ పొలిటికల్ ఫైట్. ప్రజల పక్షాన పోరాడండి. మీ నాయకుల కొరకు మీరు ఎంత ఆరాటపడ్డా ప్రజలు ఏమి యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మీరు పవర్లో ఉన్నప్పుడు అలాగే చేశారు కదా. మీరు పవర్లో ఉన్నప్పుడు కొల్లు రవీంద్ర, దులిపాల నరేంద్ర, అచ్చెన్నాయుడు వాళ్ళ కేసులు నిజమా అబద్ధమా ఆ జోలికి వెళ్ళారు. చివరికి చంద్రబాబు నాయుడు కూడా వదలే కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నందిగామ సురేష్, జోగి రమేష్, వల్లభనేని వంశీ, లాస్ట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆగుతుంది. ఇది కూడా జరిగేది అదే. ఇప్పుడు ప్రక్రియ సేమ్ కదా. అప్పుడైనా ఇప్పుడైనా సేమ్ ప్రక్రియ. సో ఇందులో కొత్త ప్రక్రియ ఉన్నది. సో అందువల్ల
మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు వేరేది ఏమున్నది? ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ఎలా అభివృద్ధి చేయాలి, పరిశ్రమలు ఎలా అభివృద్ధి చేయాలి, 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఉపాధి ఎలా, ఇది ఎందుకు ఆంధ్రప్రదేశ్కు? ఆంధ్రప్రదేశ్కి అచ్చెన్నాయుడు, వరలమనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు, పేర్ని నాని, కొల్లు రవీంద్ర, దులిపాల నరేంద్ర, వీళ్ళు అధికారులు వాళ్ళు అరెస్ట్ చేయడం, వాళ్ళ అధికారులు వీళ్ళు అరెస్ట్ చేయడం, ఈ గోళ ఆంధ్రప్రదేశ్లో వేరేది ఏముంటుంది చెప్పండి? సార్ ఆంధ్రప్రదేశ్లో ప్రజల జీవితాలు, సంపద, వాటిని సృష్టించడము, వాటిని అభివృద్ధి చేయడం, ఇది ఎక్కడిది? సో అందువల్ల అందుకే అట్లున్నది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో పొలిటికల్ పంచాయతీ తప్ప వేరే లేదు. అట్లాంటాల నలుగురు కలిసిన, దళార్స్లో 3 కలిసిన రోడ్డు పైన ఏం మాట్లాడుకుంటారు? ఇదే మాట్లాడుకుంటారు వంశీ అరెస్ట్ గురించి. మీరు ఇంకోటి మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా చేయాలి, ఎట్లా చేయాలి, ఆంధ్రప్రదేశ్ను ఒక పవర్ఫుల్ మెరైన్ ఎకానమీ కేంద్రంగా చేయాలి అని మీరు అట్లాంటాలో కూర్చున్న 2 ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చర్చించుకుంటారా? డలాస్లో కూర్చున్న 2 ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చర్చించుకుంటారా? అరే ఏంట్రా వల్లంనేని వంశీ అయ్యమ్మ మంచి పని చేసిండ్రా, అరే వాడు అచ్చెన్నాయినప్పుడు చేయలేదరా, ఇదే గోల. అమెరికాలో ఉన్న 7 సముద్రాలు దాటిన ఇదే చర్చ ఉన్నది. ఎట్లా బాగుపడుతుంది ఆంధ్రప్రదేశ్? అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం ఆవుల కూడా ఇదే చర్చ ఉన్నాయి. ఇంకా వేరే చర్చే లేదు కదా. ఆంధ్రప్రదేశ్ను ఒక హబ్గా ఎట్లా తీర్చిదిద్దాలి, ఆంధ్రప్రదేశ్కున్న అవకాశాలు ఏంటి, వనరులు ఏంటి, వాటిని ఎట్లా డెవలప్ చేయాలి, ఒక నాలెడ్జ్ ఎకానమీలో ఒక పవర్ఫుల్ సిలికాన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ఎట్లా డెవలప్ చేయాలి అని ఆంధ్రప్రదేశ్లో సిలికాన్ వ్యాలీలో పనిచేసే వాళ్ళు చర్చిస్తలేరు. అట్లా సియాటల్లో ఇట్ ఇస్ సిలికాన్ వ్యాలీ, ప్రపంచ ఐటీ దిగ్గజాలున్న కేంద్రం. సియాటల్లోనో కాలిఫోర్నియాలోనో 2 ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కలిసి ఏం మాట్లాడాలి? ఇక్కడ లాంటి స్టార్టప్స్ మన రాష్ట్రంలో ఎందుకు రాకూడదు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక గూగుల్ ఎందుకు పుట్టకూడదు? ఆంధ్రప్రదేశ్లో ఒక మైక్రోసాఫ్ట్ ఎందుకు పుట్టకూడదు? ఒక ఓపెన్ ఏ లాంటి చిన్న వెంచరు ప్రపంచాన్ని సంచలనం సృష్టించింది. మన అమరావతి గడ్డ నుంచి ఆ రకమైన డీప్ సీక్లు ఎందుకు పుట్టకూడదు అని మీ కాలిఫోర్నియాలో కలిసి 2 ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చర్చించుకుంటారా? అరే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారా, నెక్స్ట్ ఎవడరా, నెక్స్ట్ కొడాలి నాన్నరా, అట్లా మన చంద్రబాబు, మన లోకేష్ ఊరుకుంటాడరా, మన రెడ్ బుక్ తీసిండు, ఇక కొడాలి నాని పోవలసిందే అని వైసీపీలు ఏం చెప్తారు? అరే ఏ టూ మచ్, మన వంశీని కాపాడుతాడట జగన్, ఎక్కడ 7 సముద్రాల బయటను పట్టుకొస్తాడట, సంగతి తెలుస్తాడట, ఇదే గోల. ఈ ఎట్లా ఆంధ్రప్రదేశ్ ఎట్లా బాగుపడుతుంది? కాలిఫోర్నియాలో ఉన్న సియాటర్లు ఉన్నప్పుడు కూడా ఇదే చర్చిస్తే ఇక కాకినాడలో ఉంటే ఇంకేం చర్చిస్తారు? ఇదే చర్చిస్తారు కదా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అది బాధేస్తుంది. ఒక గొప్ప రాష్ట్రం, చరిత్ర ఉన్న రాష్ట్రం, సంస్కృతి ఉన్న రాష్ట్రం రాజకీయాల్లో ఒక బందీఖానగా మారిపోయింది. సార్ థ్యాంక్ యూ సో మచ్.